నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ జూలై 25th ని వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే 1978లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించారు. సో ఆ రోజు నుంచి అది ఒక చాలా అద్భుతమైన సంఘటన, ఐవీఎఫ్ బేబీ జన్మించడం అనేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐవీఎఫ్ ఫీల్డ్ లో చాలా మెథడ్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ డెవలప్ అయ్యి చాలా పిల్లలు లేని దంపతులకు పిల్లలు అయ్యే వాళ్ళ కళ సాకారం అయ్యేలాగా చాలా టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో బేబీ ఎంబ్రియో అనేది బయట తయారవుతుంది. ఆ తయారైన ఎంబ్రియో మళ్ళీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ తల్లి కడుపులో బేబీ పెరుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టిన వాళ్లకు మనం చాలా రుణపడి ఉండాలి. ప్రపంచంలో కోట్లాది మంది ఈ ట్రీట్మెంట్ ద్వారా తల్లిదండ్రులు అయ్యే అవకాశం పొందగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ సైంటిస్ట్ హూ హ్యాస్ డెవలప్డ్ దిస్ టెక్నాలజీ. సో తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఈ ఫీల్డ్ లో. ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్, సెమన్ ఫ్రీజింగ్ ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత లేజర్ హ్యాచింగ్ అనే టెక్నాలజీ, తర్వాత పీజీటీ టెక్నాలజీ, ఎంబ్రియో ల్యాబ్స్, ఇలా రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతున్నది. అలాగే ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో కూడా ఈ ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా చాలా మంది దంపతులకు ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అందరూ పిల్లలు కాని దంపతులు ఈ అవకాశం ఉన్నందుకు ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి అవసరమైతే, ఐవీఎఫ్ అనేది అవసరమైతే హెజిటేట్ చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేసి పిల్లలయ్యే వాళ్ళ కళను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ ఐవీఎఫ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను.